బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. తెలంగాణ రైతన్నలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న 41.25 లక్షల మంది రైతులకు ఎకరాకి 6,000 చొప్పున మొత్తం 2,349.83 కోట్లు వారి ఖాతాలలో జమ చేశారు. అయితే ఇంకా రైతు భరోసా నిధులు జమ కాని వారు టెన్షన్ పడవలసిన అవసరం లేదని మంత్రి తుమ్మల క్లారిటీ ఇచ్చారు. రైతు బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి. ఎకరాలతో సంబంధం లేకుండా, అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఎకరాలకు సీలింగ్ అంటూ ఏమీ లేదని, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేయనున్నట్లుగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరికీ ఒకే విడతలో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని చెప్పారు. మంత్రులంతా గ్రామాల బాట పట్టాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. కష్టాలను ఎదుర్కొంటూనే సరిదిద్దుకుంటూనే ఈనాడు ఈ రైతుల కోసం 9 రోజుల్లో దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీతో కలిసి ఈ రైతులకు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు. అయితే కొందరు రైతులు తమకు రైతు భరోసా నిధులు ఇంకా జమ కాలేదని టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. సోమవారం తొలి రోజు 2 ఎకరాల వరకు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలలో మాత్రమే డబ్బులు జమ చేస్తున్నట్లుగా చెప్పారు. ఆయా రైతులకు ఎకరాకి 6,000 చొప్పున రైతు భరోసా జమ చేశామని చెప్పారు. మొత్తం 41.25 లక్షల మంది రైతులకు సంబంధించి 39.16 లక్షల ఎకరాల సాగు భూమికి 2,349.83 కోట్లు జమ చేశామన్నారు. తొలి రోజు రైతు భరోసా నిధులు జమ కాని వారు ఆందోళన చెందవలసిన పని లేదని, ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి రానున్న 9 రోజులలో ఈ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలలోనూ డబ్బులు జమ చేస్తామన్నారు. ఎవరైనా రైతు భరోసా నిధులు పొందనట్లయితే స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు కూడా అన్న తొలకరించింది, రైతులు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు, మనం ఈసారి టైంలో చేయాలి. పోయినసారి ఎన్నికల సందర్భంలో కొన్ని ఇదొచ్చినా కూడా ఈసారి మన రైతు పెట్టుబడికి ఎవరిని చేయించాల్సి యాచించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇబ్బంది అయిన ఆర్థిక మంత్రి గారిని ఒప్పించి, మంత్రివర్గాన్ని ఒప్పించి, సిఎస్ గారిని ఇబ్బంది పెట్టి ఈరోజే మనం రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే తప్ప బాగోదు అని చెప్పి పట్టుబట్టి ఇన్ని లక్షల మంది రైతుల సమక్షంలో ఈరోజు ఈ బృహత్తర కార్యక్రమం భారతదేశానికే ఆదర్శంగా నిలవాలని. రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, చాలా వరకు బ్యాంకులు రైతుల అకౌంట్లలో డబ్బులు పడినట్లుగా మొబైల్ ఫోన్లకు మెసేజ్లు పంపిస్తుంటాయి. ఇలా కాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్నవారు వారి అకౌంట్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవడం ద్వారా అకౌంట్లో రైతు భరోసా డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాంకును సంప్రదించడం ద్వారా కూడా మీ అకౌంట్లో రైతు భరోసా నిధులు వచ్చాయా లేదో తెలుసుకోవచ్చు. మీకు అన్ని అర్హతలు ఉండి కూడా రైతు భరోసా నిధులు రాకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.